సాయిరాం. తిరుమల కొండపై ఉన్న ఆనంద నిలయం మానవ మాతృల ఊహకు అందని ఎన్నో దివ్య చమత్కారాలకు, ఆధ్యాత్మిక రహస్యాలకు నిలయం. ఆ గర్భగుడిలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహం ముందర వందల సంవత్సరాలుగా, బహుశా ఏ యుగం నుండి వెలుగుతుందో ఎవరికీ తెలియని ఒక పవిత్రమైన దివ్య దీపం ఉందనే విషయం మీకు తెలుసా? ఆ దీపాన్ని ఎవరు వెలిగించారు? అందులో నూనె లేదా నెయ్యి ఎవరు పోస్తారు? అసలు గర్భగుడిలో చుట్టూ ఎలాంటి గాలి వీచకపోయినా, ఎలాంటి ఆక్సిజన్ లేకపోయినా ఆ దీపం శతాబ్దాలుగా ఎలా వెలుగుతోంది? సైన్స్ సైతం షాక్ అయ్యే ఆనంద నిలయపు ఆరిపోని దివ్య దీపం వెనుక అసలైన సత్యమేంటో ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తిరుమల ఆనంద నిలయంలో స్వామివారి మూల విరాట్కు సరిగ్గా కుడివైపున ఒక ప్రమిదలో నిరంతరం వెలిగే దీపాన్ని అఖండ దీపం లేదా దివ్య జ్యోతి అంటారు. మనం ఇళ్లల్లో లేదా సాధారణ గుళ్లల్లో వెలిగించే దీపాలు ప్రమిదలో నూనె అయిపోగానే లేదా గాలి వీచగానే ఆరిపోతాయి. కానీ తిరుమల గర్భగుడిలోని ఈ దీపం మాత్రం రోజులో 24 గంటలు, సంవత్సరంలో 365 రోజులు, శతాబ్దాలుగా ఆరిపోకుండా నిరంతరం వెలుగుతూనే ఉంది. తిరుమల ఆలయ చరిత్రకు సంబంధించి విజయనగర సామ్రాజ్యం కాలం నాటి, చోళుల కాలం నాటి వేలాది రాతి శాసనాలు ఉన్నాయి. ఏ రాజు ఏ కానుక ఇచ్చాడో, ఏ సేవలు ప్రారంభించారో ఆ శాసనాల్లో స్పష్టంగా రాసి ఉంది. కానీ ఈ అఖండ దీపాన్ని ఫలానా రాజు వెలిగించాడు లేదా ఫలానా సేవకుడు ప్రారంభించాడు అని తెలిపే ఒక్క ఆధారము ఏ శాసనంలోనూ లేదు. అంటే మానవ చరిత్ర నమోదు కాకముందు నుండే ఈ దివ్య జ్యోతి అక్కడ వెలుగుతోందని పండితులు చెబుతారు. ఈ ఆరిపోని దివ్య దీపం వెనుక సైన్స్కు సవాల్ విసిరే 3 పవర్ఫుల్ రహస్యాలు ఉన్నాయి. మొదటిది నూనె రహిత రహస్యం. అర్చక స్వాములు రోజు స్వామివారికి ఎన్నో సేవలు చేస్తారు. కానీ ఆ అఖండ దీపంలో నూనె లేదా నెయ్యి నిరంతరం ఎవరు నింపుతారు అనేది బయటి ప్రపంచానికి ఒక పెద్ద రహస్యం. అక్కడ నూనె స్థాయి ఎప్పుడూ తగ్గదు. అలా అని ప్రమిద నుండి నూనె బయటకు పొంగదు. రెండోది ఆక్సిజన్ అండ్ గాలి నియమం. విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఏదైనా నిప్పు లేదా దీపం వెలగాలంటే ఆక్సిజన్ ఉండాలి, అలాగే గాలి కదలిక ఉండాలి. కానీ ఆనంద నిలయం రాతి గోడలతో కప్పబడి ఉంటుంది. గర్భగుడి తలుపులు మూసేసిన తర్వాత అక్కడ ఎలాంటి బయట గాలి ఉండదు. మరి ఆక్సిజన్ తక్కువగా ఉండే ఆ మూసి ఉన్న ప్రదేశంలో కూడా ఈ దీపం ఎంతో ప్రశాంతంగా, నిలకడగా ఎలా వెలుగుతోంది? మూడోది దీపపు కాంతి రంగు. సాధారణంగా నూనె దీపం వెలిగితే నల్లటి పొగ వస్తుంది, మసిలాగా ఉంటుంది కదా. కానీ ఈ దివ్య దీపం నుండి ఎలాంటి పొగ రాదు, గర్భగుడి గోడలపై మసిపడదు. దాని కాంతి ఒక రకమైన స్వచ్ఛమైన బంగారు వర్ణంలో వెలుగుతుంటుంది. అసలు ఈ దీపం వెనుక ఉన్న పౌరాణిక కథ ఏంటో తెలుసా? మన పురాణాల ప్రకారం శ్రీనివాసుడు ఆనంద నిలయంలో మూల విరాటుగా అవతరించినప్పుడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే కొండపైకి వచ్చి స్వామివారికి మొదటి అర్చన చేశాడట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు స్వయంగా వెలిగించిన దివ్య జ్యోతే ఈ అఖండ దీపమని, అది కలియుగాంతం వరకు ఆరిపోకుండా ఇలాగే వెలుగుతుందని తిరుమల స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ దీపాన్ని బ్రహ్మదీపం అని కూడా అంటారు. ఈ దివ్య జ్యోతి కేవలం ఒక దీపం మాత్రమే కాదు, అది మన మనస్సులోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టి జ్ఞానమనే వెలుగును నింపే శ్రీనివాసుని దివ్య తేజస్సు. ఎంతో మంది విదేశీ పరిశోధకులు, సైంటిస్టులు తిరుమలలో జరిగే ఈ చమత్కారాలను గమనించి ప్రకృతి నియమాలకు, భౌతిక శాస్త్రానికి అందని ఏదో ఒక అతీతమైన దైవిక శక్తి ఈ ఆనంద నిలయంలో పనిచేస్తోంది అని
ఒప్పుకోక తప్పలేదు. మనం ఎంత సాంకేతికంగా ముందుకు వెళ్ళినా, అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపినా, ఒక చిన్న దీపాన్ని నూనె, గాలి సహాయం లేకుండా శతాబ్దాలుగా వెలిగించే శక్తి ఒక్క ఆ పరమాత్ముడికి మాత్రమే సాధ్యం. ఆ ఆరిపోని దీపమే శ్రీవారి సజీవ ఉనికికి నిదర్శనం. విన్నారుగా, తిరుమల ఆనంద నిలయంలో వందల ఏళ్లుగా ఆరిపోకుండా వెలుగుతున్న ఆ దివ్య దీపం వెనుక ఉన్న పవిత్రమైన రహస్యం ఇది. మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఆనంద నిలయంలో ఈ దివ్య జ్యోతిని లేదా స్వామివారి కాంతిని చూసి ఎలాంటి అనుభూతి పొందారో కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో షేర్ చేసి శ్రీనివాసుని అనుగ్రహం పొందండి. గోవిందా గోవిందా.